నమస్తే అందరికీ నీరీస్ ఇంపీరియల్ ఛానల్లో లలిత సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే లలిత సహస్రనామాలు మనిషి మానసికంగా ఎటువంటి పరివర్తనలు తీసుకొస్తాయి అనేది చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు చెప్పుకోబోయే నామాల ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా తన వాక్కుల ద్వారా ఇతరులను ఆకర్షించి సంతోషపెట్టి వారిని వశం చేసుకుని, అంటే వారిని ఆకట్టుకునే విధంగా మనము చెప్పినది ఖచ్చితంగా విని మన పనులు చేసి పెట్టే వారిగా మార్చుకోవాలి. అంటే మన పనులు మన మాటల ద్వారా సులభంగా జరిగిపోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే నామాలని స్మరిస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే, అంటే ఇప్పుడు చెప్పుకోబోయే 2 శ్లోకాలను చెప్పుకుంటే మనం అనుకున్న పనులను సులభంగా నెరవేర్చుకోవడానికి దైవబలం అనేది ఖచ్చితంగా తోడవుతుంది. అవేంటో చెప్పుకోబోతున్నాము. ఆ శ్లోకాలను చెప్పుకొని ఆ శ్లోకాల్లోని ఒక్కొక్క నామానికి అంతరార్థం కూడా చెప్పుకొని ఆ నామాలు మనిషి యొక్క మానసిక స్థితి మీద ఎటువంటి పరిణామాలను తీసుకొస్తాయో చెప్పుకుంటాము. ఇప్పటి వరకు మనము 132 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము వివిధ వీడియోలలో. అన్నీ కూడా వినండి. ఈరోజు 133వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాము. అది భాషా రూప బృహత్సేన భావా భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. ఇది ఇందులోని ఒక్కొక్క నామమే చూద్దాం. ముందుగా భాషా రూప. నామాల సంఖ్య పరంగా ఇది 678వది. ఈ నామానికి అర్థం ఏంటంటే భాష యొక్క రూపముగా ఉన్నది అని. అంటే మనము మనసులోని భావాలను ఏదైనా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వ్యక్తం చేయాలంటే అవసరమయ్యేది భాష. భాష 2 రకాలు. ఒకటి సైగలు, రెండవది మాటలు. భాషలు ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో. కానీ ఏ విధమైన భాషకైనా ఏ భాషకైనా ధ్యేయం ఏంటి అంటే మనసులోని మాటల్ని, మనసులో భావాన్ని వ్యక్తం చేయడం అన్నమాట. కాబట్టి ఎన్ని భాషలైనా ఎటువంటి భాష అయినా ఆ భాషల రూపంలో ఉండేది అమ్మవారే. కాబట్టి అమ్మవారికి భాషా రూప అనే నామాన్ని పెట్టినారనమాట. ఈ నామం మనిషి యొక్క మానసిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మనిషి తనలోని భావాన్ని, తనకున్న జ్ఞానాన్ని, తన అనుభవాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన భాషా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మెదడులో మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. మనిషి పుట్టినప్పుడు ఏడుపు మాత్రమే తనకి భాష. తర్వాత ఈ ప్రపంచంలో అన్నీ గమనిస్తూ తన చుట్టూ మాట్లాడేవారు, తన చుట్టూ జరిగే సంభాషణలు, శబ్దాలు వాటిని గ్రహిస్తూ చిన్న చిన్న శబ్దాలు చేయడము మొదలు పెడతారు. చిన్న చిన్న శబ్దాలకి, మాటలకి స్పందించడము, తిరిగి వాటిని మాట్లాడడానికి ప్రయత్నం చేయడము, 2 అక్షరాల పదాలని పలకడము, కొద్ది రోజుల తర్వాత చిన్న చిన్న పదాలని పలకడము, అలాగే వాక్యాలని మాట్లాడగలగడము, ఆ తర్వాత రకరకాల పదాలని ఉపయోగిస్తూ మాట్లాడగలగడము. ఇలా వివిధ దశలలో మాటలు అనేవి పరిణామం చెందుతూ వస్తాయి. సైకాలజీ చదువుకున్న వాళ్ళకైతే మనుషుల యొక్క భాష ఎలా పరిణామం చెందుతుంది, పుట్టినప్పటి నుంచి శైశవ దశలో ఎలా ఉంటుంది, బాల్య దశలో ఎలా ఉంటుంది, కౌమార దశలో భాష ఎలా ఉంటుంది, ఈ విధంగా భాషలోని పరిణామాల్ని, ఒక వ్యక్తి తన భాషలో ఏ విధంగా మార్పు చెందుతాడు అనేవి స్పష్టంగా వివరించబడి ఉంటుంది. వీలైతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చదవండి సైకాలజీలో. అంటే స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఆ విధంగా ఒక భాష బాగా డెవలప్ అవ్వాలి మనిషిలో అంటే ఆ వ్యవస్థ చక్కగా ఉండాలి. ముందుగా మెదడులో భాషా గ్రాహకాలు కొన్ని ఉంటాయన్నమాట. అవి భాషని గ్రహించి చక్కగా అన్వయం చేసుకొని, అర్థం చేసుకొని, అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ లాగనమాట. మన మెదడులో ఇవన్నీ కూడా ఉంటాయి. నామ్ చామ్స్కీ అనే ఒక సైకాలజిస్టు మన మెదడులో భాషాభివృద్ధికి ఎటువంటి వ్యవస్థలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా వివరించినాడు. ఒక మనిషి మంచి భాషా ప్రావీణ్యం సాధించాలి అంటే ఏమేమి సహకరించాలి అనేది కూడా వివరించారు. అన్ని వీలైతే చదవండి. మనం కూడా వీలైతే ఒకరోజు దీని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మన విషయంలోకి వస్తే, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా ముఖ్యం అన్నమాట పరిష్కారానికి. మంచి భాషను ఉపయోగించి ఆ భాషలో చక్కని పదాలను ఎదుటివారిని సంతోషపెట్టే విధంగా మాట్లాడుతూ, వాళ్ళలోని కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ, భాషని ఒక మంచి ఆయుధంగా, అంటే ఆయుధము అంటే ఎవరినైనా శిక్షించడానికి మాత్రమే కాదు, మనల్ని రక్షించుకోవడానికి కూడా వాడుకోవచ్చు కదా. ఆ విధంగా భాషని ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకోగలే సామర్థ్యము ఏర్పడుతుంది. మంచి భాషకు, మంచి వాక్చాతుర్యానికి ప్రతిరూపంగా మారుతామన్నమాట మనము. తర్వాతి నామము బృహత్సేన. బృహత్సేన అంటే బృహత్ అంటే గొప్ప, చాలా పెద్దది అని అర్థము. సేన అంటే సేన గలది అని అర్థము.
ఇక్కడ అమ్మవారికి బృహత్ సేన అంటే గొప్ప సైన్యం కలది అని అర్థము. ఏంటి ఆ సైన్యం అమ్మవారికి ఉన్నది అంటే, మామూలుగా అయితే సైన్యము అంటే మనకు చతురంగ బలాలే గుర్తొస్తాయి, గజ రథ తురగ పదాతి దళాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ అమ్మవారికి ఏదో ఇంకా సైన్యం ఉందట, అదేదో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్న భాష, జ్ఞానము, ఇవన్నీ కూడా అమ్మవారి అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, నేను ఉదాహరణకు చెప్పినాను మాత్రమే. కాబట్టి ఇట్లాంటివన్నీ అమ్మవారి సైన్యమట. కాబట్టి ఇటువంటి అనంతములైన విషయాలన్నీ కూడా అమ్మవారి సైన్యమట. మరి ఈ నామము మనలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూద్దాం. మనలో కూడా ఒక సైన్యం అనేది ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది. ఏమిటి ఆ సైన్యం అంటే, బలహీనతలు లేకపోవడము, ధర్మబద్ధమైన ఆలోచన, స్వచ్ఛమైన భాష, వాక్చాతుర్యము, పరోపకార బుద్ధి, సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యము, ఇలాంటి సైన్యం మనలో ఏర్పడతాయట. వీటన్నిటిని సైన్యంగా పెట్టుకొని వాటితో మన ప్రవర్తన చక్కగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారికి కూడా మన ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాము. అలాగే ఎవరికైతే ధైర్యం ఉంటుందో వారికి విజయాలు అనేవి చక్కగా అంది వస్తూ ఉంటాయి. దీనితో సుఖమైన, ఆనందమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతాము. తర్వాత నామం భావ వివర్జిత. దీన్ని ఎలా పలకాలి అంటే, భావ అభావ వివర్జిత అని. భావ అంటే ఉండడము అని, అభావము అంటే లేకపోవడము అని అర్థం అన్నమాట. అంటే ఉండడం కానీ లేకపోవడం కానీ రెండింటిని విడువబడేది అనేది ఈ నామానికి అర్థము. మనకి ఏదైనా ఒక మంచి విశేషము సంబంధమైన జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానము ఉండడం అనేది భావస్థితి, అంటే అది అమ్మవారే. ఒకవేళ దాని గురించి తెలియదు అనుకోండి, అంటే అది అజ్ఞానము కాదు, తెలియకపోవడం అంతే. ఆ విషయం మీద మనకు అవగాహన లేకపోవడం, ఆ లేకపోవడం అనేది కూడా అమ్మవారి స్వరూపమే అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా ఉండడము లేకపోవడము రెండు పరిస్థితులకు కూడా అమ్మవారు అతీతమైనది అని అర్థం అనమాట. ఆ రెండు పరిస్థితులను కలిగించేది అమ్మవారి, వాటికి అతీతమైనది అమ్మవారే. ఓకే, ఈ నా ప్రభావం ఏంటో చూద్దాం. మనలో లేనిపోనివన్నీ ఊహించుకునే ఒక బలహీనత అనేది తొలగిపోతుంది. అంటే మనం ఏదో సాధించవలసినది సాధించలేదని బాధపడిపోవడము, లేదా కోల్పోయినామేమో అని బాధపడము, ఇవన్నీ బలహీనతలే. ఇవి కేవలం మానసిక బలహీనతలు, మన శక్తి సామర్థ్యాల్లో బలహీనతలు కాదు. మనం ఒక్కొక్కసారి 100% ఎఫర్ట్ పెట్టినా మనం అనుకున్నంత ఫలితాన్ని సాధించలేకపోతాము. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈ విధమైన ఒక అవగాహన కలుగుతుంది. అలాగే మనసు స్థిరత్వానికి గురయ్యి ఒక మంచి అవగాహన శక్తి, అలాగే ఇంకా రాబోయే కాలంలో ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనా, ఒకవేళ ఏవైనా అవాంతరాలు వచ్చినా స్థిర చిత్తముతో వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి అనేది ఏర్పడుతుంది. తర్వాత నామం చాలా ముఖ్యమైనది, సుఖారాధ్య. సుఖారాధ్య అంటే సుఖముగా ఆరాధింపబడునది అని. అంటే సుఖముగా అంటే ఆరాధిస్తే సుఖంగా ఉంటుందా అంటే ఇక్కడ జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. సుఖముగా ఉన్నవారి చేత ఆరాధింపబడేది అని. సుఖముగా ఎవరుంటారు? యోగులు, ధ్యానం చేసేవారు, ఉపాసకులు, వీరు సుఖంగా ఉంటారు. ఎలా సుఖంగా ఉంటారంటే వీరి మనసు ఆందోళనకు గురి అవ్వదు, గందరగోళంగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి వారి చేత ఆరాధింపబడేది అని అర్థం. మనం కూడా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉపాసిస్తూ పూజిస్తే మనకు ఆ సుఖము అనేది శాశ్వతం అవుతుంది. బయటి ప్రపంచం నుంచి వచ్చే గందరగోళాలు, మనసును ఇబ్బంది పెట్టే విషయాలు, కలిచివేసే విషయాలు, ఇవేవి మనసులోకి రానియకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక కవచం లాంటి పరిస్థితిని మనకు మనమే తయారు చేసుకోగలము. అలాగే మరొకటి ఏంటంటే, భగవంతుణ్ణి ఆరాధించాలంటే చాలా రకాలైన పూజా ద్రవ్యాలు కావాలేమో, అందరినీ పిలిచి చేస్తేనే పూజలేమో, పెద్ద ఎత్తున చేస్తేనే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడేమో, ఇటువంటి హైరానా పడే పరిస్థితులు ఏమీ లేకుండా, కంగారు ఏమీ లేకుండా, ఆడంబరాలు ఏమీ లేకుండా మానసికంగా కేవలం భావన మాత్రంగా, అంటే ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకుంటున్నాం అంతర్యాగము అని. అంతర్యాగము అంటే మనసులోనే నిత్యము భగవంతుడిని స్మరిస్తూ ఉండడం. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట భగవదర్పితం చేస్తూ నిత్యము భగవంతుణ్ణి ధ్యానించడమే భగవద్ ఆరాధన. దాన్ని అంతర్యాగము అంటారు అని చెప్పినాం కదా. ఆ విధంగా ఆరాధించినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంకా అటువంటి వారికి ఎక్కువ సుఖాలను ఇస్తుంది. అంటే ఆడంబరాలతో చేసే పూజలు చేసే వారికన్నా ఆత్మశుద్ధితో, సమర్పణ భావంతో ధ్యానిస్తే ఖచ్చితంగా వారికి సుఖము అనేది శాశ్వతం అవుతుంది, వారి సొంతం అవుతుంది. అప్పుడు మన మనసు ఎలా తయారవుతుంది అంటే, ఈ సుఖ దుఃఖాలు అనేవి
మనల్ని ఎటువంటి ప్రభావితము చేయవన్నమాట. అంటే ఎప్పుడూ ఒకే పరిస్థితితో ఉన్న మనసును కలిగి ఉంటాము. సుఖాలని స్వీకరిస్తాము, దుఃఖాలని స్వీకరిస్తాము. ఈ దుఃఖములు కూడా శాశ్వతము కావు అనే ధైర్యంతో ఉంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడపగలము. తర్వాతి నామం శుభకరి. శుభకరి అంటే శుభములను కలిగించున్నది అని. నిజానికి చెప్పాలంటే భగవంతుడు మనకు అన్ని శుభాలనే ఇస్తాడు. మనమే లేనిపోని కోరికలతో అనవసరంగా జీవితాన్ని కాంప్లెక్సిటీగా చేసుకొని కంగారు పడిపోయి హైరాణ పడిపోయి మనం ప్రశాంతంగా ఉండకుండా ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా ఇలా గందరగోళం సృష్టించేసుకుంటామన్నమాట. జాగ్రత్తగా ఆలోచిస్తే జీవితము చాలా సులభము. ఇది తెలుసుకున్న వారు సుఖంగా ఉంటారు, వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి. ఇక్కడ అమ్మవారి ఈ నామంలో మరొక అర్థం కూడా చెప్తున్నారు. ఏంటంటే మన చేత శుభవంతమైన పనులను చేయిస్తుంది కాబట్టి శుభకరి అని కూడా అంటారట. ఎంత బాగుందో కదా ఈ నామం వింటుంటే. మనకి శుభాలనిచ్చేది, మన చేత మంచి పనులను చేయించేది అని. భగవంతుడు ఎప్పుడు చెడు పనులు చేయమని ప్రేరేపించడు. మనకు మనమే అధర్మంగా ఆలోచించి మనలో అంటే మన మనసులో కల్మషాలను ఏర్పాటు చేసుకుని చెడు పనులు చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం భగవంతుడిని ధ్యానించాలి. మన మనసు చెడు వైపు వెళ్ళనీయకుండా ఆపాలి. మనం ధర్మబద్ధంగా నియమబద్ధంగా జాగ్రత్తగా అంటే కల్మషం లేని మనసుతో ఉంటే ఎప్పుడూ మనకి శుభకరమైన ఫలితాలే వస్తాయి. ప్రపంచానికి ధైర్యంగా చెప్పుకోగలం మనం చేసే పనులని. తర్వాతి నామం శోభన సులభాగతి. శోభన అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శుభములు అని అర్థము, రెండవది పురుషార్థములు అనే అర్థం కూడా ఉందట. పురుషార్థములను సులభాగతి అంటే సులభంగా పొందడానికి మార్గాన్ని ఇచ్చేది అని అర్థం అన్నమాట. మనకు చతుర్విధ పురుషార్థములు అంటారు కదా, ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షములు అనేవి. ఇవి 4 మనిషి సుఖంగా బ్రతకడం కోసమే ఏర్పాటు చేయబడ్డాయట. ధర్మము అంటే ధర్మంగా బ్రతకడము, అర్థము అంటే జీవించడానికి కావలసిన వాటిని ఏర్పాటు చేసుకోవడము, కామము అంటే ఆశలు ఆశయాల ద్వారా జీవితాన్ని సంతోషపరచుకోవడము, మోక్షము అంటే ఇక తెలిసిందే. ఇవన్నీ మనిషి సుఖంగా బ్రతకడం కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. కానీ అర్థము అంటే ఏదో ధన సంపాదన, విపరీతమైన ధన సంపాదన మాత్రమే కాదు. కామము అంటే మనం సెక్సువల్ మీనింగే తీసుకోకూడదు. ఇలా మనం అపార్థాలు చేసుకోవడం వల్లనే వీటిని సరిగ్గా అవగాహన చేసుకోలేక ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాము. ఇటువంటి అపార్థాలని అవగాహన లేమిని తొలగించి అమ్మవారు మనకు సుఖమైన జీవితాన్ని గడపడానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తుందన్నమాట. భగవంతుడు ఎప్పుడు మనకు మేలే చేస్తాడు. భగవంతుడు తల్లితో సమానం. తల్లి ఎప్పుడు పిల్లలకి మంచి చేయాలని అనుకుంటుంది. పిల్లలు తల్లికి మంచి చేయాలని అనుకోకపోవచ్చు, కానీ తల్లి ఎప్పుడు కూడా పిల్లల చెడును కోరుకోదు కదా. ఆ విధంగానే భగవంతుడు కూడా మనకి శ్రేయస్సునే ఇస్తాడు. అందుకే భగవన్నామ స్మరణ చేస్తున్నప్పుడు మనలో అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా అవగాహన చేసుకోవడము, అపార్థం చేసుకోకుండా సరిగ్గా అర్థం చేసుకోగలగడము, ఏవైనా పనులను ఇష్టంగా చేయడము, ఏదైనా కష్టపడవలసిన సందర్భం ఎదురైనా దానికి భయపడకుండా అది కూడా ఒక అనుభవంగా మలుచుకోగలిగే శక్తి మొదలైన తత్వాలు ఏర్పడతాయి అమ్మవారి ఈ నామాల వల్ల. తర్వాత చూద్దాం. ఈ నామంతో ఈ శ్లోకం అయిపోయింది. తర్వాతి శ్లోకము 134. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఇందులో రాజరాజేశ్వరి అనే నామం 684. ఈ నామం అర్థం తెలుసుకొని మనసుని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఈ రాజ ఈశ్వరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాజులకు రాజులైన వారు అంటే రారాజులు అంటారు కదా, అటువంటి వారికి కూడా ఈశ్వరి, వారిని కూడా పరిపాలించేది అని ఒక అర్థం అయితే, రాజు అంటే చంద్రుడు అనే అర్థం ఉంది. రాజరాజేశ్వరుడు అంటే శివుడు అనే అర్థం ఉంటుంది. ఆ రాజరాజునకు కూడా ఈశ్వరి, శివుడికి కూడా యజమాని, భార్య అనే అర్థం వస్తుంది. అలాగే దిక్పాలకులు, త్రిమూర్తులు మొదలైన వారిని కూడా వారి యొక్క పరిపాలకురాలు అనే అర్థం కూడా వస్తుందట. ఇందాక మనం చెప్పుకున్నామే, అవగాహన లేకపోవడము, అపార్థం చేసుకోవడము, ఇటువంటి లక్షణాలని తొలగించుకొని సద్భావనతో సత్ప్రవర్తనతో మంచి క్రమశిక్షణని కలిగి ఉండి మన వ్యక్తిత్వాన్ని అత్యున్నత స్థాయికి అంటే రాజస్థానానికి వెళ్ళగలుగుతామన్నమాట. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనల్ని అందరూ గౌరవించాలి అని అనిపించదన్నమాట. ఎందుకంటే మనం ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనం ఆశించకుండానే మనకు గౌరవం అనేది దక్కుతుంది. మనం ఆశించాల్సిన పని లేదు. ఈ ప్రపంచమే మనల్ని ఒక రాజులాగా, ఒక మార్గదర్శకునిగా, ఒక ఉన్నతునిగా భావించి మనల్ని గౌరవిస్తుంది.
అటువంటి స్థితిని పొందుతాము. తర్వాతి నామం రాజ్యదాయిని అంటే రాజ్యములను ఇచ్చునది అని. రాజ్యములు అంటే అందరికీ సామ్రాజ్యాలని రాసిచ్చేస్తుందా అంటే అలా కాదు. మనుషులు అంటే భక్తులు లేదా ఉపాసకులు శ్రేష్ఠులు ఇలా రకరకాలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులను బట్టి అలాగే వారి వారి అర్హతలను బట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాలను వాళ్ళ దీక్షను బట్టి వారికి రాజ్యాలను ఇస్తుంది. రాజ్యము అంటే ఇక్కడ భూభాగము అని కాదు, మనో సామ్రాజ్యము అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ లలిత సహస్రనామాలు అనేది మనో పరివర్తనలు అనే టైటిల్తో ఉన్నాం కదా. మనో పరివర్తనలు అంటే కూడా నేను చెప్పేది ఏంటంటే మన మనసు సామ్రాజ్యంలో ఎటువంటి మంచి మార్పులను తీసుకొస్తుంది అనేదే చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఈ సామ్రాజ్యము అంటే మనస్సు అనే సామ్రాజ్యం అనమాట. ఈ సామ్రాజ్యాన్ని పవిత్రంగా దృఢంగా కట్టుదిట్టంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే బయటి ప్రపంచంతో అవసరం లేదు. మనకి బాహ్య ప్రపంచంలో ఏదో అధికారాన్ని కట్టబెట్టలేదని, మనల్ని ఎవరు గౌరవించలేదని, మనం ఏమీ సాధించలేకపోతున్నామేమో అని ఇటువంటి భావాలు ఏవి కూడా మనసులోకి రానియకపోతే మన మనసు సామ్రాజ్యం అనేది ఈ విశ్వాలన్నిటికంటే విశాలంగా అనిపించి భగవంతుడు ఎలా అయితే విశ్వవ్యాప్తమై ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటాడో ఆ విధంగా మనం కూడా అంత స్థిరచిత్తంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతాము. దీన్నే మనోశక్తి అంటారు. దీనికి మించిన శక్తి అనేది లేదనమాట. మనోబలం అంటారు కదా, అటువంటి ఒక మనో సామ్రాజ్యాన్ని మనం సృష్టించుకోగలుగుతాము. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు అని చెప్పి విద్య గురించి చెప్తారు కదా. అలా మన మనసు గురించి కూడా మన మనసుని మనం ఒక సామ్రాజ్యంలాగా తయారు చేసుకుంటే దీన్ని ఎవరు జయించలేరు, ఎవరు వచ్చి దోచుకోరు. దీనికి మనమే నిత్యము రాజులము, ఈశ్వరులము, ప్రభువులము. అప్పుడు అలా అనుకున్నప్పుడే మనం జీవితాన్ని అత్యంత విలువైనదిగా వైభవంగా శాశ్వత కీర్తిని పొంది మనం ఏదైనా లక్ష్యాలను గమ్యాలను ఏర్పాటు చేసుకుంటే వాటిని జాగ్రత్తగా చేరుకోగలుగుతాము. తర్వాతి నామం రాజ్యవల్లభ. రాజ్యము అంటే మామూలుగా అయితే రాజ్యము అంటే ఒక భూభాగము, రాజులకైతే ఒక భూభాగం, కొన్ని హద్దులు గల భూభాగం. ఇక్కడ రాజ్యము అంటే అమ్మవారికి రాజ్యం ఏంటి? సమస్త విశ్వాలన్నీ ఆమె రాజ్యమే, ఆమె సామ్రాజ్యమే కదా. వీటన్నిటికీ కూడా వల్లభ అంటే అధికారి లేదా ప్రభువు అని అర్థం అనమాట. వల్లభ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రభువు అని. మనము లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ఆమె స్తోత్రం చెప్పుకునేటప్పుడు విష్ణువుని లక్ష్మీ వల్లభుడు అని చెప్పుకుంటాం. అలాగే లక్ష్మీదేవిని చెప్పేటప్పుడు విష్ణు వల్లభే అని చెప్తాం. వల్లభ అంటే ఇక్కడ యాక్చువల్గా స్పౌజ్ అనే అర్థం అనమాట. భర్త అనే అర్థం కాదు, నాయకురాలు, అధికారం కలది అని అర్థం, అంతే కదా. విష్ణువు మీద అధికారం ఎవరికి? లక్ష్మీదేవికి ఉంటుంది. లక్ష్మీదేవి మీద అధికారం విష్ణువుకు ఉంటుంది. కాబట్టి పరస్పరం అధికారులు కాబట్టి వాళ్ళని వల్లభులు అని చెప్తారనమాట. ఆ విధంగా ఇక్కడ ఈ సమస్త విశ్వాల మీద అధికారం ఎవరికి ఉంది అంటే అమ్మవారికి ఉంది కాబట్టి రాజ్యవల్లభ అని ఆమెని అన్నారనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకంటూ ఒక రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటామని, దానికి మనమే ప్రభువులమని కూడా చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మనమే ప్రభువులమై మన వ్యక్తిత్వాన్ని మన సంస్కారాన్ని మనమే చక్కగా తీర్చిదిద్దుకోగలము. బుద్ధిని, విచక్షణని, వివేకాన్ని, జ్ఞానాన్ని మొదలైన సైన్యాన్ని మనమే తయారు చేసుకోగలము. ఏదైనా ఒక సామ్రాజ్యానికి మంచి కట్టుదిట్టమైన సరిహద్దులు, మంచి సైన్యము ఉందనుకోండి, ఇక ఆ సామ్రాజ్యానికి తిరుగు ఉండదు కదా. ఆ విధంగా మన మనసుకు కూడా ఇక ఈ ప్రపంచంలో తిరుగు అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనం మనసుని నియంత్రించుకోగలిగి జాగ్రత్తగా అన్ని మంచి పనులనే చేయాలి, మంచి ఫలితాన్నే తెచ్చుకోవాలి అనే ఒక స్ఫురణతో ఉంటాం కాబట్టి జాగ్రత్తగా అటువంటి కార్యాలనే చేస్తాం కాబట్టి ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాము. తర్వాతి నామం రాజత్ కృప. ఇక్కడ ఈ పదాన్ని విడదీస్తే రాజత్ అంటే విరాజిల్లేది అని అర్థము. కృప అంటే దయ, కరుణ ఇలా చెప్పుకుంటాం కదా. ఈ విధంగా అంటే దయతో విరాజిల్లేది లేదా కరుణతో విరాజిల్లుతూ ఉండేది అనే అర్థం అనమాట. లేదా ఇంకో అర్థం ఏంటంటే విరాజిల్లు దయాస్వరూపము కలది అనే అర్థం కూడా ఉంది. మనం ఎప్పుడైతే ఒక సామ్రాజ్యానికి ప్రభువులమైతామో ఈ ప్రభువులకి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే దయాగుణము అనేది. కాబట్టి విచక్షణతో కూడిన దయాగుణము అనేది అలవడుతుంది. ఎప్పుడూ దయాగుణాన్నే ప్రదర్శించడం కూడా తప్పే. కాబట్టి ఎప్పుడు దయని ప్రదర్శించాలి అంటే ఈ దయాగుణం అనేది శిష్ట రక్షణకి ఉపయోగించాలి. అప్పుడప్పుడు దుష్టులను శిక్షించే విధంగా విచక్షణను కూడా పాటించాలి.
అటువంటి ఒక మంచి లక్షణం అనేది మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఇదంతా ఒకటే. ఇది 688వ నామము. రాజపీఠ అంటే ప్రభుత్వాధికార స్థానము. అంటే ఒక వ్యక్తి ఒక ప్రభువు అనుకోండి, అతని యొక్క అధికార స్థానంని రాజపీఠము అంటారు. నివేశిత అంటే ఉంచబడిన, నిజ అంటే తన యొక్క, ఆశ్రిత అంటే భక్తులను కలది అని. అంటే పూర్తిగా అర్థం ఏంటంటే తనల్ని ఆశ్రయించిన భక్తులకు అధికార స్థానంలో ఉంచేది అని అర్థం అనమాట. భక్తులను అధికార స్థానంలో ఉంచేది అని. ఇందాక మునుపటి నామంలో మనం అన్నీ చెప్పుకున్నాం కదా. ఏమని? మన మనసునే సామ్రాజ్యాన్ని చేసుకొని మనం దానికి ప్రభువులమైతాము. అటువంటప్పుడు మనల్ని ఎవరు జయించలేరు, ఇంతగా చెప్పుకున్నాం కదా. విధంగా ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళకి బాహ్యమైన ప్రపంచముతో సంబంధం లేదు, అవసరం లేదు. బయట నుంచి వచ్చే మంచి చెడులు వాళ్ళని ప్రభావితం చేయలేవు. మన మనసునే మన సామ్రాజ్యముగా చేసుకొని, మన ఇల్లుగా చేసుకొని అందులో ఉన్నత స్థానంలో ఉంటాము. ఆ విధంగా ఉన్నత స్థానంలో ఎలా ఉండగలుగుతాము అంటే వారికి మోక్షాన్ని, ఆనందాన్ని మాత్రమే ఆశించే లక్షణం ఉంటుంది. మిగిలినవి ఏవి కోరుకోవాలని అనిపించదు. ఆ ఆనందము భౌతిక వస్తువుల వల్ల కలిగేది కాదు. ఈ విధమైన మనస్తత్వంతో ఉంటారు కాబట్టి మనల్ని ఎవరు భౌతికమైన వాటి కోసం ప్రలోభపరచలేరు. చలించని బుద్ధి ఉంటుంది కాబట్టి మనకి ఆ సద్గుణము, ఆ సత్ప్రవర్తనతో సంఘంలో అత్యున్నతమైన గౌరవాన్ని, స్థానాన్ని కలిగి ఉంటాము. ఇతరులు కూడా మనల్ని చూసి ఈ విధంగా ప్రవర్తించాలి అనే విధంగా మనలో ఒక సంస్కారం అనేది ఏర్పడుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు. మనసును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, మనసుకి ఏ విధంగా సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి, మానసికంగా ఏ విధంగా మనము బలవంతులుగా తయారవుతాము అనేవి చెప్పుకున్నాం. నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వారిని కూడా వినమని ప్రోత్సహించండి. అది నన్ను ప్రోత్సహించిన వారుగా అవుతుంది. అందుకు మీకు ధన్యవాదములు. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కరుణ మీ మీద ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.